నడి రోడ్డుపై నడుస్తున్న వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడం, వెహికల్ మొత్తం కాలి బూడిదైపోవడం ఇటీవలి కాలంలో చాలా ఘటనలు చూసాం. విజయవాడలో అయితే ఒక కుటుంబం మొత్తం తీవ్ర గాయాల పాలైన పరిస్థితి. ఆ బ్యాటరీకి కనుక ఛార్జ్ పెడితే బ్యాటరీలు పేలిపోతున్న ఘటనలు కూడా తరచూ చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతోంది? జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు కొనుగోలు చేస్తున్నాం? పెట్రోల్ కొట్టించక్కర్లేదు, కొంతవరకు ఎకనామిక్గా ట్రావెల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తున్నారు. అలాగే వాతావరణానికి ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇవి పేలిపోతూ ఉన్నాయి. దాంతో చాలామంది భయభ్రాంతులకు కూడా గురవుతున్నారు. ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలన్నా కూడా ఇటువంటి ఘటనలు చూసి వెనక్కి తగ్గుతున్న వాళ్ళలో చాలా మంది ఉన్నారు. సో ఈ అంశాల గురించి మాట్లాడుతున్నాం. అసలు ఎందుకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిపోతున్నాయి? మనతో జాయిన్ అవుతున్నారు చందు గారు, ఫౌండర్ వెర్సటైల్ ఈ స్కూటర్స్. అలాగే రాజీవ్ గారు జాయిన్ అవుతున్నారు, ఈవీ స్టార్టప్స్ మెంటర్ టీ హబ్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్ ఇద్దరికి కూడా. చందు గారు, మీరు ఫౌండర్ ఒక ఈ స్కూటర్ దీన్నే మొదలు పెట్టారు, ఒక కంపెనీనే. ఎందుకు పేలుతున్నాయి? మీ ప్రాథమికమైన అంచనా ఏంటండి? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. బేసిక్ గా ఏంటంటే ఈ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అనేది ఇంకా మనకి 100% ఎవాల్వ్ అవ్వలేదు. ఉన్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎక్కడ దొరికితే అక్కడ దొరికిన చీప్ మెటీరియల్ కానీ లేకపోతే ఇంప్రాపర్ క్వాలిటీ చెక్స్ తో వాడటం వల్ల ఈ ప్రాబ్లం అనేది కనబడతాం. ప్రతి ఇండస్ట్రీలో స్టార్టింగ్ ఫేజ్ లో ఇవన్నీ సహజంగా ఉండేవి. అట్లా అని చెప్పని ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు లీవ్, వదిలేయాల్సిన విషయం ఏం కాదు. ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. ప్రాపర్ మెటీరియల్, ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ బ్యాటరీస్ వల్ల కొంచెం అవాయిడ్ చేయొచ్చు ఇటువంటి పరిస్థితి. సో ఆరంభ కొంతవరకు బాలారిష్టాలు అంటారు జనరల్లీ, అటువంటి ఫేజ్లో ఈవీ ఇండస్ట్రీ ఉంది అనేది. కానీ వేరాజ్ ఈవీ కార్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా మంది కొన్నారు, వాడుతున్నారు. ఇటువంటి ప్రాబ్లం ఏం వచ్చినట్టు నాకు తెలియదు ఇప్పటిదాకా. వేరాజ్ స్కూటర్స్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ కంపెనీస్ లైసెన్స్డ్ అవునా కాదా తెలుసుకోకుండా కూడా చాలా మంది కొంటున్నారు. ఏమంటారు చందు గారు? ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అండి, ఒక్కసారిగా గవర్నమెంట్ పాలసీ పుష్ అనేది హెవీగా చేసింది. ఈ పాలసీ పుష్ తో పీపుల్ అవేర్నెస్, మీడియా అనేది కొంచెం ఈవీస్ మీద కన్వర్షన్ ఎక్కువ చేశారు. ఎప్పుడైతే ఈ కన్వర్షన్ ప్లస్ గవర్నమెంట్ పుష్ రెండు ఉన్నాయో, న్యాచురల్ గా ఏంటంటే న్యూ ఎంట్రెంట్స్ చాలా మంది వచ్చారు. జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తుంటాం, ప్రతి 8-12 ఏళ్ళకి ఒకసారి రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరగడం. ఆ టైంలో అప్పుడు దాకా మేజర్ గా ఉండే ప్లేయర్స్ అందరినీ పక్కన పెట్టి చాలా మంది న్యూ పీపుల్ విల్ కమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. సేమ్ అదే విధంగా ఈ ఇండస్ట్రీ కూడా, ఈవీ ఇండస్ట్రీ స్టార్ట్అప్ ఫేజ్ లో ఉంది కాబట్టి దెర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్ హూ ఇంటెంట్ టెస్టింగ్ దేర్ ఓన్ ఫార్చ్యూన్స్ అండ్ దే హావ్ కేమ్ ఇన్. సో ఇండస్ట్రీ ఎప్పుడైతే ఎవాల్వింగ్ స్టేజ్ లో ఉందో కామన్ గా చాలా మంది వస్తారు. ఇప్పుడు బ్యాంకింగ్ ఇండస్ట్రీ అని చెప్పినది యుఎస్ లో స్టార్ట్ అయినప్పుడు ఆ రోజుల్లో there used to be something around 2,000-3,000 banks. తర్వాత అన్ని స్ట్రీమ్ లైన్ అయ్యి ఎక్కడికి వచ్చాయో మీకు తెలుసు. అదే ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీరు తీసుకుంటే అదే అమెరికాలో, అంత డెవలప్డ్ నేషన్ లో కూడా ఆ రోజుల్లో 1,600 కంపెనీలు ఉన్నాయి. ఈ రోజు అమెరికాలో ఈడ్స్ అంటే ఒక 4 కంపెనీలు కూడా ఉన్నాయి. ఎనీ ఇండస్ట్రీ స్టార్టింగ్ ఫేజ్ లో ప్రాబ్లమ్స్ అనేటి బడ్డింగ్ ఫేజ్ లో ఉంటాయి సహజంగా. కాబట్టి ఇట్ ఈస్ డేంజరస్ వెన్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ హ్యూమన్ పీపుల్. మనుషుల్ని ఎఫెక్ట్ చేయడం, చనిపోయేదాకా రావడం అనేది బాధాకరమైన విషయం. రాజీవ్ గారు, మీ స్టార్టింగ్ వర్డ్స్ ఏంటండి? రీజన్ ఏంటి ఇట్లా ఉన్నట్టుండి అంటుకుపోవడం? నడి రోడ్డు పైన చూస్తుంటే వెహికల్ అంటుకుపోతుంది, అట్ ది సేమ్ టైం బ్యాటరీ ఛార్జ్ పెడితే ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా? ఇటువంటి ఛార్జ్ చేసే టైంలో చాలా ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ కన్నారు, అటువంటివి ఏమి ఇప్పుడు కనబడట్లేదు. ఈవెన్ ఇన్ హైదరాబాద్ కూడా అటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ ఏం లేనట్టున్నాయి. నమస్తే అండి. మరి కరెక్టే, మీరు అడిగిన ప్రశ్నలన్నీ కరెక్టే. అన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి విపులంగా నేను సమాధానం ఇవ్వదలుచుకున్నాను. మరి ముఖ్యంగా ఈ విజయవాడలో ఈరోజు పొద్దున్న జరిగిన సంఘటన అయితే చాలా చాలా బాధాకరమైనది. మరి ముఖ్యంగా ఎందుకు, మీరు 2 ప్రశ్నలు చాలా మంచివి అడిగారు. ఒకటేంటంటే, మరి ఎలక్ట్రిక్ కార్స్ కొన్ని సంవత్సరాలుగా మనం అమ్ముతున్నాం కదా, ఎందుకు ఎలక్ట్రిక్ కార్స్ లో ఇంతవరకు ఇటువంటి ఎక్స్ప్లోజివ్ మనం చూడలేదు, 2 వీలర్స్ లో ఎందుకు మనం తరచుగా చూస్తున్నామని. సో వీటన్నిటికీ స్టెప్ బై స్టెప్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాలనుకుంటాను. ఇప్పుడు సాధారణంగా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసినట్లయితే ఇవన్నీ లిథియం అయాన్ బ్యాటరీ కెమిస్ట్రీ మీద బిల్డ్ అయినవి. లిథియం అయాన్ బ్యాటరీకి ఎట్లా ఎవాల్వ్ అయ్యాము అంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో చూసినప్పుడు స్పెసిఫిక్ ఎనర్జీ డెన్సిటీ అంటాం.
స్పెసిఫిక్ ఎనర్జీ డెన్సిటీ అంటే ఒక కేజీ మొత్తానికి ఎంత కిలోవాట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది అన్నది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఎక్కువ స్పెసిఫిక్ ఎనర్జీ డెన్సిటీ ఉంటే, ఎక్కువ డెన్సిటీ ఉంటే అది ఎక్కువ అన్స్టేబుల్ గా ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ అన్స్టేబుల్ గా ఉంటుంది. అయితే వీటి రెండింటికి కరెక్ట్ గా వచ్చినటువంటి ఆప్టిమల్ ఏంటి అంటే లిథియం అయాన్ టెక్నాలజీ. అయితే ఈ లిథియం అయాన్ టెక్నాలజీ మనం గమనించినట్లయితే దాని ఆపరేటింగ్ టెంపరేచర్స్ ఏమైతే ఉన్నాయో అవి -20 to +55 degrees మాత్రమే. ఇప్పుడు ఈ -20 to +55 degrees లో అవి కరెక్ట్ గా పనిచేస్తాయి. ఒక్కసారి 55 degrees దాటిన తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క బ్యాటరీ ప్యాక్స్ ని కూల్ చేయలేకపోతే మాత్రము ఈ బ్యాటరీ సెల్స్ అక్కడి నుంచి ఎక్స్ప్లోజ్ అయ్యి దానివల్ల ఎక్స్ప్లోజన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం బ్యాటరీ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ఒక యానోడ్ ఉంటుంది, ఒక క్యాథోడ్ ఉంటుంది, రెండింటి మధ్యలో ఒక ఎలక్ట్రోలైట్ సెపరేటర్ ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఈ ఎలక్ట్రోలైట్ సెపరేటర్ అనేది మెల్ట్ అయ్యే పరిస్థితులు వచ్చి ఈ యానోడ్ క్యాథోడ్ ఒకదానికి ఒకటి అంటుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ లేదా ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అయితే 4 వీలర్స్ లో ఇది జరగట్లేదు, 2 వీలర్స్ లో ఎందుకు జరుగుతుంది అనే దాంట్లో మనం లోతుగా వెళ్ళినట్లయితే, ఇప్పుడు 4 వీలర్స్ లో మనము చూసుకున్నట్లయితే ఆ కంపెనీస్ కి ఆ కాస్ట్ ప్రకారం పెట్టడానికి వాళ్ళు స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదా స్మార్ట్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ రెండింటి మీద కూడా వాళ్ళు మంచిగా ఇన్వెస్ట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అందుకని ఇప్పుడు మనం బ్యాటరీ ప్యాక్స్ చూసినట్లయితే ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది, ప్రతి బ్యాటరీ ఒక ప్యాక్ లో కొన్ని సెల్స్ ఉంటే ప్రతి సెల్ యొక్క టెంపరేచర్ మానిటర్ చేస్తూ ఆ టెంపరేచర్ ఏమాత్రం కాస్త ఎక్కువగా వెళ్ళినా ఈ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి అది సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాన్స్ ని కానీ కూలింగ్ సిస్టమ్స్ ని కానీ అలర్ట్ చేసి ఆ బ్యాటరీ ప్యాక్స్ టెంపరేచర్స్ ని కంట్రోల్ ఉంచుతుంది. ఇదేంటి టెస్లా, BMW లేకపోతే ఇటువంటి ఆడి లాంటి కంపెనీస్ కానీ లేకపోతే టాటా నెక్సన్ ఇటువంటి కొంచెం కాస్ట్ పరంగా పర్వాలేదు అనుకునే వాళ్ళు అందరూ కూడా ఇటువంటి స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ స్మార్ట్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారు. మనం 2 వీలర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సాధారణంగా 2 వీలర్స్ తీసుకునే వాళ్ళు మీరు చూసినట్లే మధ్యతరగతి కుటుంబీకులు, అంటే ఈ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, దీనికి ఆల్టర్నేటివ్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగున్నాయి కదా, వెళదాం కదా అనేటువంటి మంచి ఉద్దేశంతోనే వెళ్తున్నారు. కాకపోతే ఈ 2 వీలర్ మార్కెట్ వెరీ వెరీ కాంపిటేటివ్ మార్కెట్. ఆల్రెడీ ఈ బ్యాటరీ 30-40% వెహికల్ కాస్ట్ ఉండేటప్పటికీ ఆ ఓవరాల్ కాస్ట్ ని వెహికల్ కాస్ట్ తో మ్యాచ్ చేయాలి అనేటటువంటి ఆ తపనలో ఏం చేస్తున్నారంటే ఈ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్, అంటే వాటి చుట్టూ మంచిగా ఫ్యాన్స్ కానీ రాజు గారు ఇక్కడ ఒక విషయం, వాళ్ళేం తక్కువ చార్జ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 65,000 నుంచి 1,25,000 వరకు ఈవీ స్కూటర్స్ అమ్ముతున్నారు, ఆన్ పార్ విత్ పెట్రోల్ వెహికల్స్ కదా. మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న కంపెనీసే కూడా ఉన్నాయి, అవి కూడా పేలుతున్నాయి. చిన్న చితక కంపెనీస్ ఏం కావు ఇవన్నీ. కరెక్టే. సో ముఖ్యంగా ఇవి పేలడానికి అయితే రీజన్స్ ఇవేనండి. థర్మల్ రన్వే అంటే ఆ టెంపరేచర్స్ ని కానీ మనం కంట్రోల్లో అది మానిటర్ చేయకుండా వదిలేసినట్లేదు. ఇప్పుడు రాజీవ్ గారు, వన్ టేక్ అవే మీ దగ్గర నుంచి వెదర్ కండిషన్స్, అంటే హై టెంపరేచర్ బయట ఉంటే గనక ఆ ఎఫెక్ట్ కూడా కొంతవరకు బ్యాటరీ పైన పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే గత కొద్ది రోజులుగానే ఇంకా సమ్మర్ పెరుగుతునే కొద్దీ ఇటువంటివి మనం ఇంకా చూస్తూ ఉంటాము. ఎందుకంటే బయట టెంపరేచర్ 45-46 degrees వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ దగ్గర ఈజీగా 50-55 దాటుతుంది. అప్పుడు మళ్ళీ థర్మల్ రన్వే ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనము సాధారణంగా వెహికల్స్ ని 2 వీలర్స్ ని ఎండల్లో వాటిలో వదిలేస్తుంటాం. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కాస్త కొంచెం సెన్సిటివ్ వెహికల్స్ అని మనం గుర్తించి వాటిని వీలైనంత మట్టుకు నీడలో చేయాలి. తర్వాత మనం యాక్సిలరేటర్ ఇస్తున్నప్పుడు సాధారణంగా జూమ్ అనే ఆ పికప్ కోసం ఇస్తూ ఉంటాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కరెంట్ ఒకేసారి బ్యాటరీ నుంచి లాగడం వల్ల దానిని ఏమంటారు డీప్ డిశ్చార్జ్ అంటారు. దాని వల్ల మళ్ళీ బ్యాటరీ సెల్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఆ బ్యాటరీ సెల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అవి వాటిని యాక్టివ్ గా బ్యాలెన్స్ చేయలేకపోతే వాటి వల్ల కూడా బ్యాటరీ ప్యాక్ ఇబ్బంది పడి దాని వల్ల ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఈ తక్కువగా ఎఫిషియన్సీ ఉన్నటువంటి బ్యాటరీ త్వరగా ఛార్జ్ అయిపోయి మిగతా ఛార్జ్ అవ్వకుండా ఉంటుంటే ఇది ఓవర్ ఛార్జ్ అయ్యి దాని వల్ల ఇది పేలిపోవడం, ఇలా అనేక రకమైనటువంటి కారణాలు ఉన్నాయండి ఇటువంటి సంఘటనలు జరగడానికి. సో ఇప్పుడు నా ఒక్క క్వశ్చన్ ఏంటంటే చందు గారు, మనం మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఇటువంటివి ఛార్జ్ పెట్టినప్పుడు కూడా చాలా హీట్ జనరేట్ అవ్వడం అయితే అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పేలిపోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో జరిగిన సంఘటనలు కూడా మనం చాలా వరకు చూసాం. డిటాచబుల్ బ్యాటరీ స్కూటర్లో ఉన్నప్పుడు అది ఛార్జ్ పెట్టినా కూడా హై టెంపరేచర్తో పేలిపోతున్నాయి. కాదు, బ్యాటరీ డిటాచబుల్ అటాచబుల్ అని చెప్పి అనేది సబ్జెక్టే కాదండి. ఇక్కడ ఏంటంటే బ్యాటరీ అనే దానికి కెపాసిటీ అని చెప్పి అనేది ఇంపార్టెంట్. వన్స్ మనకి ఒక కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ ఉంది, దాన్ని మనం సోన్స్ ఆపరేటింగ్ టెంపరేచర్స్ లో చేయాలని చెప్పి మన రాజీవ్ గారు కూడా అన్నట్టు
-22 + 40 అని చెప్పి అనేది 55. ఆయన చెప్పిన 55. సో ఆయన చెప్పిన మాటనే కన్సిడర్ చేసుకున్నారు. ఇప్పుడు ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో బ్యాటరీ చార్జ్ చేసుకున్నా కానీ తర్వాత తీసుకెళ్లి వెహికల్ లోనే కదా పెడతారు బ్యాటరీని. వన్స్ ఆ బ్యాటరీని దాంట్లో పెట్టిన తర్వాత వెన్ దే ఆర్ ఆపరేటింగ్ ఇట్ అండర్ సన్లైట్, ఇట్ ఈస్ ఇన్నబెట్టబుల్. నో, ఇంకా నా correct గా పాయింట్ చెప్పాలి. ఏంటంటే ఈవెన్ అప్పుడు ఛార్జ్ పెట్టినప్పుడు కూడా పేలుతోంది. ఇప్పుడు విజయవాడ ఘటన అదే, వాళ్ళు బెడ్రూమ్లో ఛార్జ్ పెట్టారు, అది పేలింది, మొత్తం షార్ట్ సర్క్యూట్ అయి మిగతా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంతా కూడా పేలిపోయింది, ఒకరు చనిపోయారు. మీరు చెప్పిన ఈ పర్టికులర్ కేసు గురించి మాట్లాడాలి అంటే దిస్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ బిఎంఎస్ సిస్టమ్. అంటే వాళ్ళ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉన్నాయో అది 100% ఫెయిల్యూర్ అన్నమాట. జనరల్ గా ఇక్కడ మనం ఇండస్ట్రీ ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఈ రోజు కనీసం ఒక 300-400 మంది వాళ్ళ బ్రాండ్ వేసుకుని రెడీ అయ్యారు. నోబడీ హ్యాస్ దేర్ ఓన్ డిజైన్, నోబడీ హ్యాస్ దేర్ ఓన్ సెటప్, నోబడీ ఈస్ డూయింగ్ ఎనీ రీసెర్చ్. సింపుల్ గా చైనా నుంచి పట్టుకొస్తున్నారు, వాళ్ళు స్టిక్కర్ వేస్తున్నారు, అమ్మేస్తున్నారు. వాళ్ళకి అక్కడ క్లారిటీ లేదు, దాంట్లో వర్క్ ఏం చేస్తున్నాం అనే విషయంలో ఏదైనా ఒక అవగాహన కూడా స్పెసిఫిక్ లేదు. పాలసీ పర్మిషన్స్ ఇటువంటివి ఏమైనా ఉన్నాయండి? ఈవీ 2 వీలర్స్ కి పర్టికులర్ గా ఏమైనా ఒక పాలసీ ఫాలో అవుతున్నామా? మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా, ఏమంటారు? నేను ఆన్సర్ చేయొచ్చా? కెన్ ఐ ఆన్సర్? ప్లీజ్ రాజీవ్ గారు. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే నిన్ననే నీతి ఆయోగ్ మరి బ్యాటరీ స్వాపింగ్ గురించి ఒక పాలసీ లాంచ్ చేసింది. అంతేకాకుండా ఇండస్ట్రీ కంటూ ఒక స్టాండర్డ్ ఉండాలి అని చెప్పి ఇప్పుడు పాలసీస్ కూడా లాంచ్ అవుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గవర్నమెంట్ చందు గారు ముందు చెప్పినట్టు ఒక్కసారిగా ఇన్సెంటివ్స్ ఇచ్చేటప్పటికి ఇండస్ట్రీ కాస్త స్పీడ్ గా పరిగెట్టింది. స్పీడ్ గా పరిగెట్టడం అంటే ఇప్పుడు పెద్ద బ్రాండ్స్ సాధారణంగా వాళ్ళు ప్రొడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చే ముందు కనీసం ఒక 18 నుంచి 24 నెలల వరకు ఆ ప్రొడక్ట్ మీద వర్క్ చేసి అన్ని రకాలుగా దానిని చెక్ చేసి బయటకు రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు వస్తున్న కొన్ని స్టార్ట్అప్స్ ఎట్లా ఉన్నాయంటే చైనాకి అంటే మన దగ్గరలో ఉన్న దేశానికి వెళ్ళామా, బ్యాటరీ సెల్స్ తెచ్చామా, ప్యాకెట్ అసెంబ్లీ చేసామా, మోటార్స్ తీసుకొచ్చామా, అన్ని కలిపి పెట్టేసామా అన్నట్టు. అండ్ వాటికి బేసిక్ మినిమం బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏది లేకుండా అలా కూడా చేసిన కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నావు కూడా మాక్సిమం అటువంటి త్వరగా గో టు మార్కెట్ కి త్వరగా వెళ్ళాలి అనేటటువంటి తపనతో చేసిన వాళ్ళవే కానీ ఆ స్టాండర్డ్ కంపెనీస్ రావట్లేదు. కాకపోతే ఇప్పుడిప్పుడు మరి నీతి ఆయోగ్ కానీ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడు ఆ పాలసీస్ లాంచ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా 2 సంవత్సరాల క్రితం ఒక పాలసీ, ఒక వినూత్నమైనటువంటి పాలసీ ఎక్కడ ప్రపంచంలో కూడా లేదు. మన దాంట్లో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ పాలసీ ఏంటంటే వెహికల్ ని బ్యాటరీని డిటాచ్ చేసి మీరు అమ్ముకోవచ్చు, దానిని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, దానిని మీరు వాడుకోవచ్చు అనేటటువంటి పాలసీని తీసుకొచ్చారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఎప్పుడైతే రెండింటిని డిటాచ్ చేశామో ఒకటి ఈ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ తగ్గుతుంది, రెండోది ఈ పెద్ద కంపెనీస్ వచ్చి ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ ఈ బ్యాటరీ అసెంబ్లీస్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ తగ్గేటటువంటి అవకాశము కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ నితిన్ గడ్కరీ సెంట్రల్ మినిస్టర్ కూడా ఇన్ కేస్ ఆ బ్యాటరీ ప్రాబ్లం ఉంటే ఎవరైతే స్కూటర్ అమ్ముతున్నారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం కూడా మనం చూసాం. నా ఇంకొక ప్రశ్న ఏంటంటే నవీన్ గారు, మనం ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఈ ఎలక్ట్రిక్ చిన్న వెహికల్స్ చూస్తూ ఉంటాము. వాటిలోనే ఎక్కువ మినిమం ట్రాన్స్పోర్టేషన్ అంతా దానిలోనే జరుగుతూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం. రిక్షాలా కనబడుతుంది, వేరాజ్ ఒక ఆటోలాగా మనకి వెళ్తూ ఉంటుంది, కానీ ఎలక్ట్రిక్ పైన రన్ అవుతుంటుంది. మీరు టెస్లా, BMW కార్స్ లాంటివి మాట్లాడారు, అట్ ద సేమ్ టైం ఇవి మాట్లాడుతున్నారు. ఎయిదర్ కూలింగ్ సిస్టమ్ అయినా ప్రాపర్గా ఉండాలి, లేదా వెలాసిటీ ఎంత స్పీడ్తో వెళ్తున్నాము ఇదైనా మేబీ కొంతవరకు తగ్గించాల్సిన అవసరం ఉంటుందేమో. లేదమ్మా, ఇంకొకటి ఉంది ఇక్కడ. విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి 3 వీలర్స్ కరెక్ట్, చాలా మంచి పాయింట్స్ మీరు రేస్ చేశారు. అవన్నీ లెడ్ యాసిడ్ బ్యాటరీ కెమిస్ట్రీస్. లెడ్ యాసిడ్ బ్యాటరీ కెమిస్ట్రీస్ ఎట్లా అంటే వాటి లైఫ్ మహా అయితే 6 నెలల నుంచి 9 నెలల వరకే ఉంటుంది. 6 నెలల నుంచి 9 నెలల్లో ఆ బ్యాటరీ 100% ఉన్న కెపాసిటీ బ్యాటరీ 70% వచ్చి చెప్పాను కదా, స్టార్టింగ్ లోనే చెప్పాను. లెడ్ యాసిడ్ స్పెసిఫిక్ ఎనర్జీ డెన్సిటీ తక్కువ. స్పెసిఫిక్ ఎనర్జీ డెన్సిటీ తక్కువ ఉంటే దాని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే తక్కువ మోతాదులో ఎక్కువ ఎనర్జీ. చందు గారు చెప్పండి. రాజీవ్ గారు, ఐఎమ్ అబ్స్ట్రక్టింగ్ యూ. ఇఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ విషయంలో ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐ హావ్ టు సే my vehicles have been used for last 3 years and still they are doing good. They are doing good when compared with lithium ion. In fact, government చందు గారు, వాట్ అబౌట్ స్పీడ్? ఎంత మాక్సిమం స్పీడ్ ఎంత ఆఫర్ చేస్తున్నారు మీరు? మేము ఉండేది లో స్పీడ్ సెగ్మెంట్ లో అండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు లో స్పీడ్ సెగ్మెంట్ లో ఉండి మీరు ప్రాపర్ బ్యాటరీ ఇది ఉంటే మేబీ ఏ ప్రాబ్లం ఉండదేమో, కానీ ఈ చాలా ఈవీస్ ఆఫర్ చేస్తున్నారు, మీరు అప్ టు 120 వెళ్ళొచ్చు అని చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆఫర్ చేస్తున్నాయి, వెరాజ్ లిథియం అయాన్ బ్యాటరీసే యూజ్ చేస్తున్నాయి అనేది ఒక నాకు అనిపించిన ఒక అండర్స్టాండింగ్. మీరు చెప్పింది కరెక్ట్ అండి.
వాట్ యు సెడ్ ఈస్ కరెక్ట్. అండ్ రాజీవ్ ఏదైతే అన్నారో ఇందాక, ఇది డీప్ డిశ్చార్జ్ అనేది తొందరగా మనం స్పీడ్ కావాలి అని చెప్పంటే వీ హ్యావ్ టు డ్రా కరెంట్ వెరీ ఫాస్ట్. మనం ఎప్పుడైతే అట్లా డ్రా చేస్తున్నామో వీఆర్ పుట్టింగ్ ద ప్రెషర్. బియాండ్ దట్ మనం చేసేటప్పుడు జనరల్ గా అదే అవుతుంది. ఇంకొకటి, ఈ రోజు మనం చూస్తే ఇప్పుడు మామూలుగా మీకు ఐడియా ఉంది కదా, నిప్పో సెల్స్ ఆర్ ఎవరెడీ సెల్స్ చిన్న చిన్నవి ఉంటాయి. ఐ హోప్ యూ మైట్ హావ్ సీన్ ఇట్ సో మెనీ టైమ్స్. అటువంటి మన లిథియం అయాన్ సెల్స్ అవి తీసుకొచ్చి అందరూ అసెంబ్లీ చేస్తారు. ఎవరైతే అసెంబ్లీ చేస్తున్నారో వీళ్ళకి పర్టికులర్ గా ఇఫ్ ఐ హ్యాపన్ టు సే ఆనెస్ట్లీ ఒక మాట చెప్పాలంటే, గవర్నమెంట్ కానీ ఎవరైనా అఫీషియల్స్ కానీ ఇఫ్ దే గో అండ్ విజిట్, ఎవరి దగ్గర కనీసం టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ కూడా లేవు. గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర, గవర్నమెంట్ ఏజెన్సీస్ కాదండి, ఎవరైతే సెల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో పర్టికులర్ గా సెల్ అసెంబ్లర్స్ అనాలి వీళ్ళని, పర్టికులర్ గా మనం అనాలి అంటే బ్యాటరీ ప్యాక్ అసెంబ్లర్స్. బ్యాటరీ ప్యాక్. కానీ ఇవన్నీ చేయడానికి లేకపోతే సూపర్వైజ్ చేయడానికి ఒక వ్యవస్థ అనేది ఉండాలి కదా. మీరు అన్నట్టు పర్మిషన్స్ పెద్ద ఎత్తున వచ్చారు, చాలా మంది సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు, రోడ్ల మీదకి వెహికల్స్ తెస్తున్నారు, కానీ ఎవరు సూపర్వైజ్ చేస్తున్నారు అన్న దానికి ఒక ఆన్సర్ అంటూ ఏం లేదు. చేయట్లేదండి ఇంకా. అంటే అది ఇక్కడ రెండు విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఇవన్నీ కూడా ఏ వెహికల్ అయినా రోడ్డు మీదకి వచ్చే ముందు సాధారణంగా కొంత హై స్పీడ్, అంటే ఇప్పుడు వెహికల్స్ సాధారణంగా less than 25 kmph, more than 25 kmph అన్నట్టు ఉంటాయి ప్రతి కేటగిరీ. 2 వీలర్ కేటగిరీ, 3 వీలర్ కేటగిరీ, అలా 4 వీలర్ కేటగిరీ. ఏదైనా వెహికల్ రోడ్డు మీదకి వచ్చే ముందు మనకి ARAI, ఆటోమోటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ICAT, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఫర్ టెస్టింగ్, ఈ ఇద్దరు ఏజెన్సీస్ కూడా వాటిని కంప్లీట్ గా టెస్ట్ చేసి అన్ని రకాలుగా అది సరైనది అని తెలిసాకనే యాక్చువల్ గా రిలీజ్ చేస్తారు. కాకపోతే ఈ ఒక్క క్వశ్చన్ చందు గారు, ఫైనల్లీ అట్ దిస్ మూమెంట్ ఇప్పుడు చాలా మంది కొన్నారు, వెహికల్స్ వాడుతున్నారు. ఈ సమ్మర్ సీజన్ లో పర్టికులర్ గా మీరు ఇమ్మీడియట్ గా ఏదైనా సూచన చేయాలి, ఇట్లాంటి పేలుడు పోవడాలు ఇలాంటివి తగ్గాలంటే ఏం చెప్తారు? మేడం ఆనెస్ట్లీ ఐ గో విత్ రాజీవ్ వాట్ హీ సెడ్. పర్టికులర్ గా చెప్పాలి అని చెప్పంటే ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ఇన్ హై టెంపరేచర్స్. ఎక్కువ టెంపరేచర్స్ ఉండేటప్పుడు అవాయిడ్ చేయడమే చాలా బెటర్. అంటే వెహికల్ అవాయిడ్ చేయాలి. ఎస్, పర్టికులర్లీ వెహికల్ ని హై టెంపరేచర్స్ లో తిప్పకుండా ఉండడమే మేలు, ఎస్పెషల్లీ హై స్పీడ్ వెహికల్స్. రాజీవ్ గారు, చార్జ్ చేసేటప్పుడు కానీ ఏమైనా సూచనలు ఇస్తారా? అవునండి, ఛార్జింగ్ చేస్తున్నప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్ 16 amps ప్లగ్స్ పెట్టడానికి మనం ప్రయత్నిస్తాం, అది టెంప్టేషన్. నా సజెషన్ ఏంటంటే, మీరు ఎవరి దగ్గర 2 వీలర్స్ అయినా ఏమైనా కొంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి క్లియర్ గా ఇండస్ట్రియల్ సాకెట్ అనేది తెచ్చుకోండి. దాంతో పాటుగా ఆ కాపర్ వైరింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సన్నమైనట్టు కాకుండా కాస్త వదులుగా, కాస్త గట్టిగా తెచ్చుకున్నట్లయితే ఏమవుతుందంటే, కరెంట్ డ్రా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీటి వల్ల వైర్స్ అవి మెల్ట్ అయ్యి, ప్లగ్ పాయింట్స్ అవి మెల్ట్ అయ్యి, మనం సాధారణంగా ఇవన్నీ బ్యాటరీ ప్రాబ్లం అనుకుంటాం. కొన్నిసార్లు ఏం జరగచ్చు అంటే, అది ఛార్జ్ అవుతున్నప్పుడు ప్లగ్ పాయింట్ షార్ట్ సర్క్యూట్ కారణాలు కూడా ఉంటాయి, రీసెర్చ్ వెళ్తే తెలుస్తాయి. కాబట్టి మీరు ఇండస్ట్రియల్ సాకెట్స్ వాడండి, ఇందులో మీరు బండిని ఛార్జింగ్ పెట్టుకోవద్దు, వీలైతే పార్కింగ్ స్లాట్ లోనే పెట్టుకోండి. చందు గారు చెప్పినట్లుగా బయట టెంపరేచర్స్ ఉంటే మానిటర్ చేస్తూ జాగ్రత్తగా సెన్సిటివ్ గా ఉండండి. ఇవి కొత్త టెక్నాలజీ, కొత్త బళ్ళు ఇంకా ఇవాల్వ్ అవుతున్నాయి, కొంచెం సున్నితంగా వీటిని వాడండి. రైట్ చందు గారు, రాజీవ్ గారు, థ్యాంక్ యూ మాతో జాయిన్ అయినందుకు, మంచి సజెషన్స్ ఇచ్చారు. సో బయట హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొంతవరకు ఇప్పుడున్న టైంలో అవాయిడ్ చేయడం మంచిది అనేది ఇద్దరి సూచన. అట్ ద సేమ్ టైం బ్యాటరీ ఛార్జ్ చేసేటప్పుడు ఇండస్ట్రియల్ ఛార్జర్స్ దొరుకుతాయి, ఆ ఛార్జర్తో ఛార్జ్ చేయండి, డైరెక్ట్గా ప్లగ్ పాయింట్స్ వాడకండి అనేది కూడా వాళ్ళు చేస్తున్న సూచన. సో అంత కాస్ట్ పెట్టి వెహికల్ కొని ఈ ఎండలో వెళ్ళొద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్టో కన్స్యూమర్స్ ఇష్టం. ప్రస్తుతం అయితే ఇది ఇంకా ఎవాల్వింగ్ స్టేజ్లో ఉంది ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ అనేది మాత్రం చెప్తున్నారు. రానున్న రోజుల్లో మేబీ కొంతవరకు ఇండస్ట్రీ ముందుకెళ్తే కనుక ఈ ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం.